హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు rekhaphani'sSmartLiving. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పనీర్ మసాలా కర్రీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసిన మిక్చర్ అంతా కూడా పన్నీర్కి అతికేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బేసన్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వరకు నేను బేసన్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఆ బేసన్ని సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఘీ యాడ్ చేసుకోండి. ఘీ బాగా వేడయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని, ఆ పన్నీర్ని యాడ్ చేసుకోండి ఒక్కొక్కటిగా. ఈ పన్నీర్ని చక్కగా అన్ని వైపులా తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు చేసుకుంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. అన్ని సైడ్స్ ఫ్రై అయిన తర్వాత మీకు తెలుస్తుంది పన్నీర్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఆ టైంలో మీరు పన్నీర్ని తీసేసి సపరేట్గా ఇంకో బౌల్లోకి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్ని సైడ్లు తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇవి 2 వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, 1 సినమన్ స్టిక్, అలాగే 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, అలాగే 1 బే లీఫ్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై రెడ్ చిల్లీ అంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అవి ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కారం మళ్ళీ యాడ్ చేసుకుంటాం కదా. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ తొందరగా వేగాలి అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా వేగిపోతుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. కారంని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేసిన్ ఉంది కదా, సపరేట్గా తీసి పెట్టుకున్నాము, అది యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టమాటాలని చక్కగా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశానండి, అది యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా ఉడికి మెత్తగా మ్యాష్ అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు చూసుకోండి. టొమాటోస్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు చూసుకోండి. ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ 1 కప్ మాత్రమే యాడ్ చేశాను, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న టమాటా మిక్చర్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఉడికేటట్టుగా చూసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, అంతా దగ్గరకు వచ్చేస్తుంది. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మొత్తం పైన అంతా కూడా ఇలా ఆయిల్ అనేది వచ్చేస్తుందండి. ఆయిల్ ఎలా వచ్చిందంటే మనకి మసాలా అంతా బాగా ఉడికిపోయింది అని. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేది స్మాష్ అయిపోకుండా చక్కగా మనకి కర్రీలో బాగా కనపడుతుంది. తర్వాత వచ్చేసి ఇందులోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కర్రీకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే 2 కప్పులు యాడ్ చేశాను. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ మనకి బాగా ఫ్రై అయింది, అలాగే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనకి ఉడకాల్సిన అవసరం ఉండదు. మనకి గ్రేవీ ఎంత కావాలి అన్నట్టుగా దాని థిక్నెస్ని బట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అప్పుడు
మనం పన్నీర్ని ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఘీ యాడ్ చేసాం కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా దీన్ని మనకి గ్రేవీ థిక్నెస్ మనకు ఎంత కావాలో అంత వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి. అంటే మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది అని. చూస్తున్నారు కదా, గ్రేవీ థిక్నెస్ కూడా చూసుకోండి మీకు ఎలా ఉండాలి అన్నదాన్ని బట్టి. ఈ కర్రీని మనం చపాతీలోకి, రైస్లోకి ఎందులోకైనా తినొచ్చు. కొద్దిగా గ్రేవీ లూజ్గా ఉంటే ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇది మీరు చపాతీతో అయినా, రైస్తో అయినా, పూరీతో అయినా, దేంతో అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి.